అసలేమైంది? మీ ఇద్దరికి గొడవ ఎందుకైంది? అసలు ప్రాబ్లం ఏంటి? నాకు ప్రాబ్లం ఉంది. ఆ విషయం అమ్మాయి తెలియకని దాచింది. ఆ మాత్రం దానికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. ప్రాబ్లమా? ఏంటది? రే వీడికి పడదు కదా. రే మావా మామిడి పిలవరా. ఏంటి మామిడి పిలవరా. భయ్యా పిలుస్తున్నాడు. ఏట్రా? వాటర్ బాటిల్. ఎరా మీ వాడి ప్రాబ్లం ఏంటి? మామిడికి వచ్చి వినపడతారా? కొంచెం కూడా. అస్సలు నువ్వు లెఫ్ట్ సైడ్ నుంచి ఎంత గట్టిగా అరిచినా ఒక్క ముక్క అడిగి అనిపించదు. జనరల్గా ఒక చెవి పని చేయకపోతే రెండో చెవి ఆ వర్డ్స్ని ఎంతమంది గ్రాస్పింగ్ తీసుకుంటారు. మా రోడ్డుకి దేవుడు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. లెఫ్ట్ సైడ్ నుంచి మాట్లాడిన మాటల్ని రైట్ సైడ్ చెవి అస్సలు తీసుకోదు. బై డిఫాల్ట్ అదంతే, ఇంకా మనం ఏం చేయలేం. దానికి తోడు ఒక్కొక్కసారి వాడికి చెవుడని విషయం మర్చిపోతాడు. ఎందుకంటే బై బర్త్ వాడు చెవిటోడు కాదు, ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల అలా తయారయ్యాడు. మరి మీ వాడు ఇంకంతేనా? మన డాక్టర్కి తీసుకెళ్తే చెవుల మీద పుత్తు తప్పకుండా అదేదో 42.2% మాత్రం దొబ్బాయంట. అందుకే వాడికి వచ్చి వినపడద్దు, వచ్చి వినపడదు. సరే కదా. మరి అలా అయితే బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది కదరా? కొంచెం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటి సార్? ఇయర్ ఫోన్ సార్, మొబైల్ ఫోన్ సార్, మొబైల్ వాలెట్ సార్, అన్నీ ఉంటాయి సార్. చాలా బాగుంటుంది సార్. ఒకసారి ట్రై చేయండి సార్, మీకు చాలా బాగుంటుంది. నాకేమొద్దయ్యా. సార్ 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 ట్రై చేయండి సార్, మీకు నచ్చితే తీసుకోండి సార్, చాలా బాగుంటుంది సార్. ప్లీజ్ సార్ ట్రై చేయండి. సరేరా. సార్ చాలా మంచి క్వాలిటీ సార్, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. మార్కెట్లో కొత్తగా వచ్చిన మోడల్ సార్ ఇవి. చాలా బాగుంటుంది సార్. సౌండ్ బాగా వస్తాయా? చాలా బాగా వినపడతాయి సార్. ఒక నిమిషం ఉండు. ఓకే సార్. ఒరే బావా, నేను మళ్ళీ చేస్తాను, చాలా బిజీగా ఉన్నాను. పెట్టే. నాకు బేస్ బాగుండాలయ్యా. కొంచెం సౌండ్ పెట్టుకోండి సార్, బాగా వినపడతాయి. ఇదేంటి ఒకవైపు వినపడుతున్నాయి? అయ్యో అలా ఉండదు సార్, అది చాలా మంచి క్వాలిటీ సార్, అది చాలా బాగా అనిపిస్తాయి. నేను అవుతాను చెప్తాను అనుకుంటున్నావా? అయ్యో అలాగే ఎందుకంటాను సార్. అయితే విను. అయ్యో అదేం లేదు సార్, బాగానే పనిచేస్తున్నాయి ఇవి. మరి నాకేంటో ఒకటి వినపడుతుంది. ఏటి ఎక్కడ పడుతున్నాయి? తీసుకొని ఇయర్ ఫోన్స్ వద్దే ఏమొద్దు నాకు. కస్టమర్తో ఎలా కొలాలా? కేతే ఎత్తేస్తానంతే నీ మీద. అయ్యో అలాంటిది ఏం లేదు సార్, చాలా నెంబర్ 1 క్వాలిటీ సార్ ఇది. కాబట్టి ఇస్తాను సార్ మీకు. నాకేమొద్దు. రాత్రి పడందని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడకపోగా ఇప్పుడు ఫోన్ చేసి కట్ చేస్తావేంట్రా? ఓహో, ఫోన్ లిఫ్ట్ చేసి అడగలు పట్టించుంటావు, అది వినపడదు కదా. అయినా నీ చెడు నువ్వే మర్చిపోతే ఎలారా? ఆ ఇయర్ ఫోన్స్ ఇచ్చేయండి సార్, అవి బాగానే వినపడుతున్నాయి. నవ్వాపుతావా? అలాంటి దరిద్రపు కొట్టు పొజిషన్లో దివ్య నాకు దొరికింది. అలా తన వెనకాల తిరుగుతూ 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 వన్ ఫైన్ డే తనే నాకు ప్రపోజ్ చేద్దామని పిలిచింది. అసలు అప్పుడు ఏం జరిగిందో నీకు తెలుసా? అసలు తెలుసా? చెప్పు. హాయ్. ఇటైనా పడదు కదా.
ఏదో చెప్తానన్నావు కదా దివ్య. అది ఆ, అది అది అబ్బా మళ్ళీ ప్లేస్ మారాలి. అది మరేమో నేను నీకు చెప్పు చెప్పు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఛీ, కానీ నా వల్ల కావటం లేదు. యహే ఆగు, కుదురుగా నుంచుని చెప్పు. మరేమో ఆ, మరేమో ఉమ్. అదేంటంటే ఐ లవ్ యూ. దివ్య ఏం చెప్పావే? నాకేం వినపడలేదు. ఆహా, మళ్ళీ నాతో చెప్పించుకోవాలనేగా ఆశ. నీకు అలా అర్థమైందా? అంత కష్టపడి నేను నా వినపడే చెవితో వినడానికి ట్రై చేస్తే ఇది ఈ వినపడని చెవిలోకి వచ్చి ప్రపోజ్ చేసింది. అది ఐ లవ్ యూ చెప్పిందన్న విషయం నాకు తెలుసుకోవడానికి 4 రోజులు పట్టింది. ప్రపోజల్కి ఎంత కష్టపడితే మరి తర్వాత సిచ్యువేషన్ ఏంటమ్మా? ఆ సన్నివేశం ఒక శృంగార భరితం. ఇప్పుడు చెప్పు, ఏం చెయ్యాలి? రా కూర్చో. రోజు వీళ్ళిద్దరు ఇలానే గొడవ పడుతున్నారు. నువ్వే ఎలానా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్ని. సాల్వ్ చేయాలా? మధ్యలో కూర్చున్నా? సాయి, చెప్పరా. ఒరే బావి సడన్గా బుక్ చేసిందిరా, ఎలాగైనా మేనేజ్ చేయరా. ఒక చేయను పడుతుంది కదా, అడిగి ఆన్సర్ చెప్పు. ఒక చేయను పడితే అడిగి ఎక్స్పెన్స్తో మేనేజ్ చేయి. ఏంటి మరి ఎక్స్ప్రెషన్ ఏమైనా తేడా వస్తే? అప్పుడు ఓకే ఓకే అవును తప్పు కదా, ఇలాంటితో మేనేజ్ చేయి. ఏమైనా బాగా వచ్చిందనుకో నేను కవర్ తీసుకుంటా. ఏమంటావు? ఒరే ఎందుకైనా మంచిది నువ్వు నా రైట్ సైడ్లోనే నిలబడు. సరే. ఓయ్, ఏంటి మీ రాజకీయాలు? త్వరగా రండి. వెళ్తున్నాను. ఈ సింగిల్ చెవితో పంచాయతీ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తుంది భయ్యా. నా వాట్సాప్ చెక్ చేస్తుంది, మెసేజ్ చెక్ చేస్తుంది. ఎవరొకరు చెప్పండి, ఇద్దరి మీద కాన్సన్ట్రేషన్ ఎలా చేస్తాడు? ఆడికి ఎలా ఒకటి అనబడతలే. ఒకటి వినబడ్డం ఏంటి? అంటే ఒకళ్ళ మీదే కాన్సన్ట్రేట్ చేస్తాడు అని. అంతే అంతే. ఇప్పుడు చెప్పండి. నేనేదో పనిలో బిజీగా ఉండి కాల్ లిఫ్ట్ చేయలేదు, దానికి ఎందుకు భయ్యా ఇంత రాద్దంతం చేస్తుంది? ఏమా నువ్వేనా అర్థం చేసుకోవాలి కదా. రోజుకి 10 సార్లు ఫోన్ చేస్తే ఒక్కసారైనా ఆన్సర్ ఇవ్వాలి కదా. యా డెఫినెట్లీ. అబ్బా, అంతేకాదు, ఒకవేళ లిఫ్ట్ చేసిన 10 నిమిషాల కంటే ఎక్కువగా మాట్లాడు. ఈవెన్ నేను బయటకు కూడా తీసుకెళ్ళడు. బాబోయ్, ఇది తెగేడి చేస్తుంది. ఖచ్చితంగా ఇదేనో గోకేసి ఉంటాడు. అయినా అయ్యాం పనులు భయ్యా, నువ్వు అలా చేయడం చాలా తప్పు తెలుసా? ఇంత చిన్న విషయానికి అంత రియాక్షన్ ఎందుకు భయ్యా? ఇది చిన్న విషయమా? చిన్న విషయమా? ఏది చిన్న విషయం? ఫ్లవర్ ఫుల్ లిఫ్ట్ చేయకపోవడం చిన్న విషయమా? ఫ్లవర్ బయటికి వెళ్ళిపోవడం చిన్న విషయమా? ఇది చాలా పెద్ద విషయం అని మా వాడి ఉద్దేశం. అలా అయితే ప్రతి వీకెండ్ మూవీకి రెస్టారెంట్కి తీసుకెళ్తున్నాను భయ్యా. ఆ విషయం గురించి తన్నే అడగండి. ఏమ్మా? చేసేలేండి, అదొక్కటే నా ప్రాణానికి కరెక్ట్గా చేశాడు. ఇది మళ్ళీ ఏడుతుంది. ఖచ్చితంగా ఈ తారీడు ఏదో తప్పు చేసా ఉంటాడు. అయినా నువ్వు అలా చేయడం చాలా తప్పయ్యా. తప్పే అని ఏం ఎవరయ్యా నువ్వు? గర్ల్ ఫ్రెండ్ని వికెట్ సర్చ్కి వెళ్తావా? అట్లీస్ట్ 2 రోజులు సర్చ్ వెళ్తా అని మా ఓడిపోయిన అనమాట. అమ్మయ్యా, అయినా నువ్వేంటమ్మా ప్రతిదీ ఎడుతూనే చెప్తావు? అదంతే, చాలా ఎమోషనల్. చిన్న చిన్న వాటికి కూడా ఏడ్చేస్తుంది. మాకు ఈ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయేంటి? అవన్నీ కాదు సార్. చెప్పమ్మా. మొన్న ఒక అమ్మాయితో రొమాంటిక్గా చాట్ చేసిన మెసేజెస్ అన్నీ చూశాను. అదేంటి అసలు? ఇది ప్రతిదానికి ఓవర్ యాక్టింగ్ చేస్తుంది. ఇది పెద్ద తప్ప ఏముండదు. ఇది పెద్ద తప్పేం కాదమ్మా, మనమే తద్దుకోవాలి. తప్పు కాదా? బాగా చెప్పారు భయ్యా. థ్యాంక్స్ భయ్యా. నువ్వు ఉండవయ్యా. ఈ అయ్యా నువ్వు చూసింది రొమాన్స్ కాదు కదా, వాట్సాప్ చాటింగే కదా. అది వీడియో చేశాడా ఇంకెవడన్నా చేశాడా నీకు తెలియదు కదా అని మా వాడి ఉద్దేశం అనమాట.
నీ దరిద్రుడా. ఏం కాదు, మీరు ఎప్పుడు అతనికి సపోర్ట్ చేస్తున్నారు. నువ్వు వీటి పక్క వచ్చి కూర్చో, నీకు సపోర్ట్ చేస్తాడు. అచ్చి బాబోయ్, తోలు తీరిపోతుంది. అర్జెంటుగా ఇక్కడి నుంచి అలాగే నక్కేపు అయిపోవాలి. ఆపండి, వీళ్ళకి ఏదో ఒకటి ఎమోషనల్గా చెప్పి పంపేద్దాం. మనలో ఎవరో పర్ఫెక్ట్ కాదు, అందరిలోనూ చిన్న చిన్న తప్పులు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళలోనూ లోపాలు ఉంటాయి. ఆ లోపాలని మనం సరి చేసుకోవడమే నిజమైన ప్రేమ. తర్వాత మీ ఇష్టం. అంతే. సరే దివ్య, మనం వెళ్దామా? మీరు వెళ్ళండి, నేను కాసేపాగా వస్తాను. సరే బా పదరా. ఆ. అక్కడ కామెడీ ఏంటంటే ఆ రోజు వాళ్ళిద్దరూ నేను చెప్పిన ఎమోషనల్ డైలాగ్కి కలిసిపోయారంట. నేను ఇంత కష్టపడి తన వెనకాల పడి పడి తిరిగి ప్రేమిస్తే నాకు ఒక చెవి వినపడదని నన్ను వదిలేస్తుందా? దొంగ మొక్కంది. నిన్ను మా ఇంటికి పిలవడమే ఎక్కువ, పైగా మా కజిన్ ముందే నన్ను తిడతావా? మరి తిట్రా, నేను నిన్ను ఎంత సిన్సియర్గా ప్రేమించాను తెలుసా? ఏదో ఒక చెవి వినపడదని చెప్పి నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వేమైనా తక్కువ తిన్నావా? మీ చావు ఇన్నాళ్ళు నన్ను ఎంత మోసం చేసావు? నువ్వు పెద్ద మోసగాడివి. మోసగాడినా? నేనా? ఈ ఒక్క విషయంలో తప్ప ఎప్పుడైనా ఏ విషయంలో అయినా నిన్ను మోసం చేయడం కానీ కనీసం నీతో మిస్బిహేవ్ చేయడం కానీ నేను ఎప్పుడైనా చేశానా? చెప్పు 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 చెప్పు. ఆహా, చెయ్యలేదంతే. చేయడానికైతే ట్రై చేసావు కదా. బాబోయ్, నేనా? ఎప్పుడు? మనం ఎప్పుడు మూవీకి వెళ్ళినా కార్నర్ టికెట్స్ బుక్ చేసేవాడివి. ఎందుకు? హ? ఓ అదా, మేడం గారికి రిలీజ్ సినిమాలు నచ్చవు. ఎప్పుడో రిలీజ్ అయిన 10 రోజులకి సినిమాకి తీసుకెళ్తారు, అది కూడా డబ్బా థియేటర్కి. పోనీ మల్టీప్లెక్స్లకి వెళ్దాం అన్నాను అనుకో, బాబోయ్ మా చుట్టాలు చూసేస్తారు అని చెప్పి మా కబుర్లు. ఎవరికి తీసుకెళ్లే డబ్బా థియేటర్లో పడేస్తావు, అక్కడేమో ఆడు సౌండ్ వినపడదు. అదే కార్నర్ సీట్లో బుక్ చేశాను అనుకో, బాక్సులు ఉంటాయి కదా, చెవికి బాగా వినపడద్దని చెప్పి బుక్ చేసేవాడిని. హ? నువ్వేమో నిన్ను గోకడానికి బుక్ చేశాను అనుకుంటావు. ఓహో, అందుకేనా నన్ను ఎప్పుడు నీ రైట్ సైడ్ లో కూర్చోమంటావు? ఆ, ఆ. ఆగు, ఇటుపక్క వచ్చి మాట్లాడు. ఏమైంది? అది అమ్మాయిలు ఎప్పుడు అబ్బాయిలకు రైట్ సైడ్లోనే ఉండాలి. ఓయ్ ఓయ్ కదా. కాదు కాదు. అవును, ఈ లిరిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి విను. వినడానికైతే చాలా కంఫర్ట్గా ఉన్నాయి దివ్య, లిరిక్స్లో కొంచెం ఫీల్ ఉంటే బాగుంది. నాకు ఆ లిరిక్స్ ఎంతో ఇష్టమని నీకు ప్రేమగా వినిపిస్తే వినకపోగా పైగా తిరిగి వంకలు పెడతావా? ఇయర్ ఫోన్స్ ఎప్పుడు రైట్ సైడ్లోనే ఉండాలి, అదే హార్ట్కి మంచిది. నువ్వు నన్ను ఎంత మోసం చేసావు? మోసం కాదు, మేనేజ్ చేశా. అది కూడా నిన్ను నమ్మించాలని కాదు, నువ్వు నన్ను ప్రేమించాలని. అయినా నేను వెళ్ళిపోయింది నీకు వినిపించదని కాదు, ఇన్నాళ్ళు నువ్వు నా దగ్గర దాచావని. అయితే ఇప్పుడు చెప్పాను కదా, ఓకేనా? కోపం పోయిందా? సగమే పోయింది. మరి మిగిలిన సగం కూడా పోవాలంటే సారీ చెప్పు. సారీ. 100 times. సారీ 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 సారీ